హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన మాటలు బాగుంటే మన చుట్టూతో ఉండేవాళ్ళు కూడా మనతో బాగుంటారు. మనం కొంతమందితో మాట్లాడినప్పుడు భలే మాట్లాడాడ్రా అనిపిస్తుంది. కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది. కొంతమంది మాటలు వింటున్నప్పుడు చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు, వీడు చురుకైన వాడు అని అంటారు. అలాగే మనం ఎక్కడ మాట్లాడుతున్నా మన మాటలు జనాలు ఆసక్తిగా వినాలి అంటే, మన మాటలతో జనాల్ని ఆకర్షించాలి అంటే ఎలాగో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా పోస్చర్. మనం ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా మన బాడీ పోస్చర్ అనేది సరిగ్గా ఉండాలి. మన పోస్చర్లో కాన్ఫిడెన్స్ ఉంటే మన మాటల్లో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. మనం నుంచుని మాట్లాడుతున్నా, ఒక కుర్చీలో కూర్చుని మాట్లాడుతున్నా మన స్పైన్ని స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి. మీ ఫేస్లో చిన్న స్మైల్ ఉండే ఎక్స్ప్రెషన్తో మీ కళ్ళు నిర్మలంగా చూస్తున్నట్టు ఉండాలి. అండ్ మీ చిన్ అనేది కొంచెం పైకి ఉండాలి. దానివల్ల మీ పోస్చర్ లుక్లో కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ హ్యాండ్ గెస్చర్స్. మనం స్టేజ్ ఫియర్ వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నాం. హ్యాండ్ గెస్చర్స్ అనేది మనం మాట్లాడే మాటలతో సింక్ అయి ఉండాలని. మనం అసలు మాట్లాడేటప్పుడు చేతులను వాడకపోతే జనాలకి మీ స్పీచ్ మీద ఇంట్రెస్ట్ పోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే మీ మాటలను సపోర్ట్ చేసే విధంగా నీ చేతి కదలికలు ఉండాలి. అలాగే మీ బాడీ పొజిషన్ కూడా టైం టు టైం మారుతూ ఉండాలి. స్టేజ్ మీద మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక చోట నుంచి ఇంకో చోటికి కదులుతూ ఉండాలి. అంటే మీరు చెప్పే టాపిక్లో చేంజ్ ఉన్నప్పుడు, లేదా మీరు ఏమైనా ఎగ్జాంపుల్ ఇస్తున్నప్పుడు అప్పుడు కదలండి. అలాగని ఎక్కువగా కూడా కదలకూడదు. అండ్ ఇలా కదులుతున్నప్పుడు కూడా మీ చూపు ఆడియన్స్ వైపే ఉండాలి. మీరు ఏదైనా మీటింగ్లో ఉన్నప్పుడు కుర్చీలో కూర్చుని మాట్లాడుతున్నారు అనుకోండి, మీ పాయింట్ చెప్పడానికి కుర్చీ నుంచి కొంచెం ముందుకు వచ్చి మీ పాయింట్ వినిపించి మళ్ళీ మీ పాత పొజిషన్కి వెళ్ళిపోండి. దీనివల్ల నీ పాయింట్ ఏంటో వాళ్ళకి కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఫోకస్ ఆన్ ఆడియన్స్. మనం చెప్పే ప్రతి మాట వినే వాళ్ళకి వినసొంపుగా ఉండాలి. వాళ్ళకి అలా అనిపించలేదనుకోండి, మీరెంత చెప్పినా అది వేస్ట్ ఆఫ్ టైం అండ్ ఎనర్జీ. సో మీరు ఎవరికైతే చెప్తున్నారో వాళ్ళని చూస్తానే మాట్లాడండి. దీంట్లో ఒక టిప్ ఏంటంటే, మీ తలని ఎక్కువగా ఆడించకుండా, అటు ఇటు ఎక్కువగా చూడకుండా చెప్పండి. మీకు ఎప్పుడైనా చూపు తిప్పాలి అనిపిస్తే ఏదైనా వాటర్ కోసమో లేకపోతే ఏదైనా పేపర్ కోసమో అలా చేస్తూ ఉండండి. కానీ మీరు ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తుంటే అస్సలు డిస్ట్రాక్ట్ అవ్వకండి. ఎందుకంటే ఆ ఇంపార్టెంట్ పాయింట్ దగ్గర మీరు 100% ఇన్వాల్వ్మెంట్తో చెప్పాలి. మీరు రాసుకున్న నోట్స్ చూడాలి అనుకున్న తలని మొత్తం దించకుండా జస్ట్ మీ కనులను మాత్రమే దించి చూడండి. మీరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి స్పీచ్ ఇస్తున్నారు. అప్పుడు మీ వాయిస్ కొంచెం గట్టిగా ఉండాలి. ఆ గ్రూప్లో చివరున్న అతనికి వినపడేలా మీ స్వరం ఉండాలి. అలా అని మరీ గట్టిగా అరవాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే ముందులో ఉన్నవాడికి తలనొప్పి వస్తుంది. సో మీ స్పీచ్కి సౌండ్ ఎంత ఉండాలో మీరు కరెక్ట్గా ఎగ్జామిన్ చేసి తెలుసుకోండి. ఇప్పుడు మనం పోస్చర్ ఎలా ఉండాలి, ఆడియన్స్తో ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు మన స్పీచ్ ఎలా ఉండాలో చూద్దాం. మన స్పీచ్లో రొటీన్గా ఉండే పదాలను ఎక్కువగా వాడకుండా అప్పుడప్పుడు కొత్త పదాలని వాడండి. కానీ అవి వేరే భాష నుంచి కాకుండా మీరు ఏ లాంగ్వేజ్లో అయితే స్పీచ్ ఇస్తున్నారో ఆ భాషలోని పదాలనే వాడండి. ఉదాహరణకి యూత్ ఆడియన్స్ ఎక్కువగా ఉన్నారు అనుకోండి, ఇలాంటి ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే కొన్ని పదాలను వాడండి. వాళ్ళకి అర్థమయ్యే ఉదాహరణలు ఇవ్వండి. మనకి ఛాన్స్ దొరికిందనుకోండి, సామెతలు చెప్తే కూడా మీ స్పీచ్లో జనాలు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు. మీ స్పీచ్ కొంచెం పెద్దగా ఉన్నప్పుడు బోరు కొట్టించకూడదు. అంటే మీ స్పీచ్ స్పీడ్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏదైనా విషయానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా లేదా ఏదైనా పాయింట్ని సమ్మరైజ్ చేస్తున్నా మీ స్పీచ్ స్పీడ్ పెంచవచ్చు. అక్కడ మీరు కొంచెం ఫాస్ట్గా వెళ్ళొచ్చు. ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ చెప్తున్నప్పుడు కొంచెం స్లో అయ్యి ప్రతి ఒక్కరిని చూస్తూ ఆ పాయింట్ని డిస్కస్ చేయాలి. తర్వాత ఇంకో ముఖ్యమైన పార్ట్ ఏంటంటే పాస్. మీ స్పీచ్లో అక్కడక్కడ పాస్లు ఉండాలి. ఏదైనా ముఖ్యమైన విషయాన్ని చెప్పే ముందు కొంచెం పాస్, అంటే ఒక 2 సెకండ్లు కానీ ఒక 5 సెకండ్లు కానీ బ్రేక్ ఇస్తే ఆడియన్స్ నువ్వు చెప్పబోయే దాని గురించి ఇంకా ఆసక్తిగా ఎదురు చూస్తారు. అండ్ ఆ ముఖ్యమైన విషయాన్ని నువ్వు చెప్పాక ఇంకొక చిన్న పాస్ ఇస్తే దాన్ని ఆడియన్స్ గ్రహించడం మొదలు పెడతారు. ఈ విషయం మీకు అర్థం అవ్వాలంటే గూగుల్ లేదా యాపిల్ ప్రోడక్ట్ లాంచెస్ చూడండి. ది బెస్ట్ స్పీచెస్ మీరు ఇందులో చూడొచ్చు. అలాంటి స్పీచ్లు చూసి మనం ఎంతగానో నేర్చుకోవచ్చు. ప్రస్తుతం మేము కెన్ డేవిస్ రచించిన ది సీక్రెట్స్ ఆఫ్ డైనమిక్ కమ్యూనికేషన్ అనే పుస్తకం చదువుతున్నాం. ఈ పుస్తకానికి సంబంధించిన సమ్మరీ మేము త్వరలోనే తెలుగు గీక్స్ ఛానల్లో పెడతాం. అండ్ ఈ పుస్తకంలో ఒక స్పీచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ స్పీచ్ని ఎఫెక్టివ్గా ఎలా ప్రజెంట్ చేయాలి, ప్రపంచంలోని సక్సెస్ఫుల్ స్పీకర్స్ యొక్క సీక్రెట్స్ ఏంటి అనే విషయాల గురించి తెలుసుకోవచ్చు. అండ్ ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోలో మనం ముఖ్యంగా మాట్లాడుకున్న పాయింట్స్ 3. ఒకటి బాడీ పోస్చర్,
2 ఫోకస్ ఆన్ ద ఆడియన్స్, 3 కీ ఇంగ్రీడియంట్ స్పీచ్. బాడీ పోస్చర్లో మీ స్పైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి, మీ చిన్న అనేది కొంచెం పైకి ఉండాలి, మీ మొహంలో కొంచెం స్మైల్ ఉండాలి అనే దాని గురించి మనం తెలుసుకున్నాం. అలాగే మనం మాట్లాడేటప్పుడు మన మాటలకి సింక్ అవుతా కొన్ని గెస్చర్స్ ఉండాలనేది కూడా చెప్పుకున్నాం. ఫోకస్ ఆన్ ద ఆడియన్స్ అనే పాయింట్లో మనం ఆడియన్స్తో ఎలా మాట్లాడాలి, మన మాటలు వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయకుండా మన పాయింట్ని క్లియర్గా ఎలా చెప్పాలనేది తెలుసుకున్నాం. కీ ఇంగ్రీడియంట్ స్పీచ్లో మన స్పీచ్లో ఎలాంటి పదాలని వాడాలి, మన స్పీచ్లో పాస్ అనేది ఎక్కడ ఇవ్వాలో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మీకు నచ్చిన పాయింట్ ఏంటి కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.